ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వనంటున్నారు? చెయ్యెత్తితే మర్యాద దక్కదు. నన్ను కొట్టడానికి నువ్వెవరు? నా ముగ్గురివా? తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్ళు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. బలరాం గారు, ఎవరయ్యా నువ్వు? బలరాం గారు ఇంటికి రాలేదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి ఎప్పుడో పంపిస్తామండి. ఆయన దగ్గర 2500 రూపాయలు లంచం డబ్బు ఉంది. సిబిఐ ఆఫీసర్లు ఆఫీస్ తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. అంచేత బలరాం గారిని ఆ డబ్బు ఎక్కడైనా దాచేయమని చెప్పండి. ఈ విషయం మిగతా ఆఫీసులో కూడా చెప్పాలి. నేను వెళ్తానండి. ఇక్కడి నుంచి వాడు నా తమ్ముడు కాదు. ఎప్పుడైతే వాడు లంచానికి చేయించాడో అప్పుడే వాడికి నాకు ఉన్న రుణం తీరిపోయింది. ఇక వాడిని ఇంట్లో అడుగు పెట్టినేవాళ్ళు. ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వనంటున్నారు? ఇది ఆయన ఇల్లు, అది మర్చిపోవద్దు. దస్తావేజులు చూడాలా? ఆయన ప్రవర్తన నచ్చిన వాళ్లే ఇక్కడ ఉండొచ్చు. నచ్చని వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చా? చెయ్యెత్తితే మర్యాద దక్కదు. నన్ను కొట్టడానికి నువ్వెవరు? నా ముగ్గురివా? ఈవేళ ఇంటికి 1000 రూపాయలు అద్దొస్తుంది. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరిచ్చేది ముష్టి 350. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి లంచం తీసుకోకపోతే ఎలా కుదురుతుందనుకున్నారు? రేపు మీరు ఇంట్లో ఉట్టినే ఉంటున్నారని ఎవరైనా అంటే అనరు. అంటే ఇప్పుడైనా ఇంటి పెద్దల్లో తలదొచ్చా. సంసారాన్ని సొంతంలో పడేసుకోవడం కంటే సంతానాన్ని సంసారం చేయటం మంచిది. వెంటనే బట్టలు సర్దిపోయింది. కమలా, నేను వెళ్తానమ్మా. నువ్వెక్కడికి? పరువుగా 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకుతాను. నీ ఇష్టం. పెళ్లి ముందు తల్లిగా నేను ఒక రుణం తీర్చుకోవాలమ్మా. ఏమిటది? నా రుణం తీరింది, వెళ్తాను. మీ ఆఫీస్ ని లంచగాళ్ళను పట్టుకునే అధికారులు తనిఖీ చేస్తున్నారట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చట. వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న లంచం డబ్బు ఎక్కడ దాచండి. వెళ్ళండి. పెళ్లిగా మాట్లాడదే, అక్క వింటుంది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఏమిటే చెప్తున్నావు? మీ ఆఫీస్ పిఎన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మీరు లంచం తీసుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మీ అక్క మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనండి. దానికి నువ్వేమన్నావు? నిన్నేనే అడిగేది, దానికి నువ్వేమన్నావు? ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వననేది ఇది మన ఇల్లు కదా? మిస్టర్ బలరాం, మీ ఇల్లు తనిఖీ చేయాలి. ఆ టేప్ రికార్డులు లేవండి.
కొత్తదే. దీన్ని ఎప్పుడు కొన్నారు? బిల్ ఉందా? సారీ, ₹100, నోట్ నెంబర్ 152488. ఎస్, ఇది మన ఆఫీస్ నుండి పంపిన నోటే. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? నీ దురాశతోనే దేవత లాంటి ఉమ్మని ఇంట్లోంచి తరివేశావు. మీ అమ్మ తనే వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు? చూడమ్మ కమల, తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్ళు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి. విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? నేను తట్టుకోలేకపోతున్నానండి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తాం? ఈ లోకం తీరే అంత. ఏమండి, నేను మీకు ద్రోహం చేశాను. ఏమిటి నువ్వు అనేది? నా తమ్ముళ్ళ మీద మమకారంతో నేను మీకు అన్యాయం చేశాను. మీకు నేను ఒక బిడ్డని కనిచి ఉండాల్సిందే. పిచ్చిదానా, నేను నీకు బిడ్డని, నువ్వు నాకు బిడ్డవి. ఎక్కువ ఉందా? మాటలు కొట్టేస్తావు. ఇక్కడే ఉండు. వద్దండి, ఈ సమయంలో మీరు నా పక్కన ఉండండి. నాకు అదే చాలు. కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడే వస్తా కదా, ఇప్పుడే వస్తాను. ఇది చాలా లక్కీ కాదు సార్. ఈ కారు కొన్న వెంటనే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎక్కువగా ఉందండి. భరించలేకపోతున్నాను. తట్టుకోలేకపోతున్నాను. బావా, ఏమైంది బావా? కృష్ణ, మీ అక్క చదవబోతున్నా ఉంది చూడరా. అక్క, ఉమా, అక్క, ఉమా, అక్క, ఉమా, అక్క, ఉమా. కృష్ణ, కృష్ణ, మీ బావగారు పుట్టి పసి పిల్లాడరా. నువ్వు ఆయన వదిలిపెట్టాకరా. అక్క, ఉమా, అక్క, ఉమా, అక్క, ఉమా, అక్క, ఉమా. అక్క, నేను కారు కొన్నానక్క. అక్క, నేను కారు కొన్నానక్క. అక్క.
నేను కారు కొన్నానక్క. అక్క, నేను కారు కొన్నానక్క, కారు కొన్నా. మా బ్రతుకును మీకోసం అంకితమిస్తా, మీ బరువును మోసేందుకు మేం జీవిస్తా. ఉమా ఉమా, మొట్టమొదటిసారిగా వియ్యంకుడి చీర పట్టుకొచ్చాను. చేత్తో అందుకోవా? సరే, నేనే వంటి మీద కప్పుతాను. ఆ నిలువెత్తు దండ వెయ్యమ్మా. నీ భర్త హాస్యం కూడా అదేగా, వెయ్యి. ఇన్స్పెక్టర్, ఇక అతను పారిపోడు. చట్టం అతనికి విధించబోయే శిక్ష కన్నా వాళ్ళ అక్కయ్య అతనికి పెద్ద శిక్ష విధించింది. దాన్ని అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అతను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. కమల, భర్తగా నిన్ను నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను. దయచేసి మా అక్క శవం మీద కప్పిన ఆ పట్టు చీర మీద మాత్రం ఆశపడకు. ఇంకా నేను ప్రేమిస్తున్నాను. ఇన్స్పెక్టర్, వెళదామా? ఎవ్వరూ భయపడక్కర్లేదు. నేరస్తురాల్ని నేనే, కానీ చట్టం ఆయనకి శిక్ష విధించబోతుంది. ఏ రోజు ఆయన జైలు నుంచి ఇంటికి తిరిగి వస్తారో ఆ రోజే నేను ఈ గది నుంచి బయటకు వస్తాను. ఇది నాకు నేనే స్వయంగా విధించుకున్న శిక్ష. నాకు సంబంధించినంత వరకు ఈ గదే నాకొక జైలు. నా మనసు తీర ఏడవాలి. ఒంటరిగా వదిలేయండి, ఒంటరిగా వదిలేయండి. తెలుగు